గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వాస్తవానికి 2009లో మగధీర రిలీజ్ అయినప్పుడే పాన్ ఇండియా స్టార్ కావాల్సింది. కానీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి స్వార్థం వల్ల, సంకుచిత మనస్తత్వం వల్ల రామ్ చరణ్ గారు 2009లో పాన్ ఇండియా స్టార్ కాలేకపోయారు. RRR చిత్రం రిలీజ్ అయ్యేంత వరకు ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ కావడానికే ఆగవలసి వచ్చింది. అల్లు అరవింద్ గారు ఇటీవల ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ చిరుత సినిమా వెరీ యావరేజ్ అని, రామ్ చరణ్ గారికి బిగ్ హిట్ ఇచ్చింది తానే అని, అది మగధీర చిత్రంతో అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మగధీర ప్రాజెక్టు కూడా అసలు అరవింద్ గారిది కానే కాదు. చిరుత సినిమా ప్రొడ్యూస్ చేసిన అశ్విని దత్ గారే మగధీర చిత్రం చేస్తారని ముందుకు వస్తే అల్లు అరవింద్ గారు మధ్యలో దూరారు. ఇకపోతే రాజమౌళి గారు అల్లు అరవింద్ గారిపై చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ అవుతోంది. రాజమౌళి గారు మాట్లాడుతూ మగధీర చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా రిలీజ్ చేయమని తాను ఆనాడే అరవింద్ గారికి చెప్పారని, కానీ అరవింద్ గారు తన మాటలు పట్టించుకోలేదని, కేవలం రీజనల్ ఫిల్మ్గానే రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు. దీనితో రామ్ చరణ్ గారికి ఎంత దారుణమైన అన్యాయం జరిగిందో తెలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం అల్లు అరవింద్ గారి స్వార్థం కూడా బయటపడింది.